శ్రీరామనవమి వేడుకలను నల్గొండ పట్టణంలో ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ వేడుకలలో భాగంగా రెండవ భద్రాద్రిగా పేరొందిన రామగిరిలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయంలో స్వామి అమ్మవార్ల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. నల్గొండ పట్టణంలోని రామగిరి శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయంలో ఆదివారం శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. వేద పండితుల వేద మంత్రోచ్చారణల మధ్య సీతారాముల కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. రెండవ భద్రాద్రిగా పేరొందిన ఈ దేవాలయంలో మేళతాళాలు, సన్నాయి వాయిద్యాల నడుమ జై శ్రీరామ్ అంటూ భక్తుల నామస్మరణల మధ్య వేద పండితులు స్వామి అమ్మవారి ఉత్సవ విగ్రహాలను దేవాలయ ఆవరణలోని మండపంలో ఉంచి స్వామి అమ్మవార్లకు కళ్యాణ తంతు నిర్వహించారు. గణపతి పూజ, పుణ్యహవచనం, కంకణ ధారణ మహోత్సవాలు నిర్వహించారు. ప్రభుత్వం తరపున జిల్లా కలెక్టర్ ఈరా త్రిపాఠి స్వామివారికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు అందజేశారు. ఆలయ ఈవో జయరామయ్య, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి స్వామివారికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు అందజేశారు. యాజకులు, మదనాచార్యులు, అర్చకులు, యాదగిరిచార్యులు, షటగోపాచార్యులు రఘునందన్ భట్టర్ స్వామివార్లను ప్రత్యేకంగా అలంకరించి గజవాహనంపై ఊరేగిస్తూ కళ్యాణ మండపానికి తరలివచ్చారు. సాంప్రదాయబద్ధంగా వేద మంత్రాలు పఠిస్తూ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని జరిపించారు. భక్తుల హర్షధ్వానాల మధ్య స్వామి అమ్మవార్ల కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని తిలకించడానికి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు చేసింది. భక్తులకు వడపప్పు, పానకం పంపిణీ చేశారు. అనంతరం అన్నదాన ప్రసాద వితరణ గావించారు. నల్గొండ డీఎస్పీ శివరామరెడ్డి ఆధ్వర్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పోలీసు భద్రత ఏర్పాట్లు చేశారు. వివిధ స్వచ్ఛంద సంఘాల ఆధ్వర్యంలో మంచినీటి సౌకర్యంతో పాటు ప్రసాదం పంపిణీ చేశారు. గోవింద జై శ్రీరామ్, జై శ్రీరామ్. ప్రజానేక భక్తవృద్ధత, ప్రజానేక భక్తవృద్ధ. గోవింద గోవింద, గట్టిగా చెప్పాలి గోవింద. ఈ యొక్క దేవస్థానం రెండో భద్రాద్రిగా విరాజిల్లుతున్నది. ఈ శ్రీరామనవమి ఏర్పాట్లన్నీ పూర్తి చేసినాం. అన్ని శాఖల వారి సహకారంతో కళ్యాణం గ్రాండ్గా మధ్య ఉన్నతంగా జరిగింది. భక్తులు కూడా అధిక సంఖ్యలో పాల్గొని కళ్యాణాన్ని ఈరోజు కళ్యాణం జరిగినది. 8వ తారీఖు నాడు రథోత్సవం ఉంటుంది. నల్లగొండ పట్టణ పురవీధుల్లో స్వామివారు అమ్మవార్లు రథయాత్ర చేస్తారు. ఆ రోజు తోటి ఉత్సవాలు జరుగుతుంది. శ్రీరామనవమి సందర్భంగా శ్రీ రామగిరి సీతారామ దేవస్థానంలో ఈరోజు సీతారాముల కళ్యాణం ఘనంగా జరిగింది. ఈ కళ్యాణానికి ఏర్పాట్లో ముందు మాకు గౌరవ మంత్రి గారి ఆదేశానుసారం ఏర్పాటు చేయగలిగింది. 8వ తారీఖు నాడు రథోత్సవం ఉంది. రథోత్సవంలో పాల్గొన్న భక్తులందరూ కూడా ఏదైతే శ్రీరామ వాడవాళ్ళ జరుగుతుంది కాబట్టి అందరూ ఇక్కడ రాలేకపోయిన భక్తులు అందరూ రథము పురవీధిలో గుణంగా భారీ రథయాత్ర జరుగుతుంది. ఆ రోజు అందరూ పాల్గొని కోరుకుంటూ కళ్యాణంలో మాకు సహకరించిన అందరికీ, భక్తులందరికీ ధన్యవాదాలు చెప్తున్నాం.